నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా సెస్ ఎన్నికల పోలింగ్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించిన పోలీసులు. నాచారం డివిజన్లో క్రిస్మస్ కానుకల పంపిణీ. సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించిన టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్. బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం. విశాఖలో రౌడీ షీటర్స్ బీభత్సం. ఏం చేయలేరంటూ పోలీసులు సవాల్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 87,130 ఓటర్లు ఉండగా 15 డైరెక్టర్ స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 252 పోలింగ్ బూతులు ఉండగా 750 మంది ఎన్నికల సిబ్బంది 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెస్ ఎన్నికలను అన్ని పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరి చింతల్టానా ఆర్ఎండ్ఐ కాలనీ. నా పేరు రమ్య. నేను ఉప సర్పంచి చింతల్టానా. నేను స్కూల్లో మా బాబు నేను ఓటు చేసేందుకెళ్ళి ఓటు వినియోగించుకున్నాం. స్కూల్ దగ్గర వేసి వస్తున్నాం. ఓటు వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఓటుకు ఇలాగే వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తమ సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను నాచారం డివిజన్లోని గ్రేస్ గాస్పెల్ చర్చిలో పోస్టర్ శ్యామ్ ఆధ్వర్యంలో పాస్టర్లకు సేవకులను పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు మతాలకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్ కి ఆ ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నానని అన్నారు. ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన క్రిస్టియన్ మిత్రులు పాస్టర్స్ చెప్తున్నారు. డెఫినెట్ గా మరి వాటన్నిటికీ అండగా ఉంది. మరి మనం మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మన క్రిస్మస్ అంటే ఏదో వచ్చేది పోయేది, కానీ క్రిస్మస్ ఒక మంచి పండుగలాగా దానికి బట్టలు మరి దానికి సోదరులందరినీ కూడా సమానంగా చూడాలన్న ఆలోచన. మరి క్రిస్మస్ తెల్లారి కూడా ఒక హాలిడే మరి వాళ్ళ దానికి ప్రకటించి మరి దానికి మనకు అదృష్టం ఏంటంటే క్రిస్టియన్ భవన్ కూడా మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో బగాచిలో వచ్చింది. 2 ఎకరాల 50 కోట్ల జాగా క్రిస్టియన్ భవన్ కూడా తెలియదు. అది కూడా మనకు దగ్గరగా ఉంది. దాంట్లో మనకు అందరికి కూడా వేరే వాళ్ళకన్నా మనకు ఎక్కువ ఉపయోగపడే విధంగా అంటే ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ లో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఎన్నో సార్లు మరి ఏ విషయం వచ్చినా కూడా ముందంజలో చూసుకుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే మనం కేసీఆర్ గారు బాగుండాలి, టీఆర్ఎస్ బాగుండాలి. మీ దీవెనలు మాకు డెఫినెట్ గా అవసరం. ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశంలో మరి విస్తరిస్తున్న బీజేపీ ఆగడాలకు దానికి అడ్డుకట్ట వేయడానికి ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లో పోయి భారతదేశ వ్యాప్తంగా మరి
లౌకిక శక్తులు మన సెక్యులర్ పార్టీగా మరి అలా అన్ని మతాలను గౌరవించే పార్టీగా టీఆర్ఎస్ అభివృద్ధి చెంది టీఆర్ఎస్ మంచిగా ఉండాలని కోరుకోవాలని నిన్న ఆర్చ్ బిషప్ గారు కార్డినల్ గారు కూడా మన మీటింగ్ లో విఎన్ఆర్ ఫంక్షన్ లో మరి అలా వారు కూడా టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింగల్ శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో వీరబ్రహ్మం సింగల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్చనం అందజేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రదర్శనలు చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు గుండెపోటుతో మరణించడంతో ఆయన జనవరి 2 వరకు సెలవులో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో అనిల్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మళ్ళీ రేపు మాట్లాడతాను. నన్ను మాట్లాడంటే ఎట్లా దర్శనం గురించి మాట్లాడలేరు. ఇవాళ మీటింగ్ పెట్టేసి రేపు మాట్లాడతాను. అంటే ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కూడా ఐడియా లేదు కదా, కాబట్టి నేను ఊరికే మాట్లాడికి మళ్ళీ లేని పని కన్ఫ్యూజన్. సెకండ్ సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. రండి సార్. కెమెరా అనిపిస్తానా తిరగండి తిరగండి. ఏం శేఖర్, మీరు ఫోటోగ్రఫీ డ్యూటీ బైకౌట్ చేశారా ఏంటి? ఫోటోగ్రఫీ బైకౌట్ చేశారా ఏంటి? లేదు సార్, రాకూడదు. అట్లా తెలియదు. బిడ్డ ఉన్నారేంటి అంటే దేవుడు అంటే అదే అనుకున్నాను. ఏది బైకౌట్ చేసి బయట ఉన్నారు, మంచిగా మోషన్ ఇచ్చేవన్నీ చేసాము. ఐదో అంటే పని అయిపోయి కనపడతలేడు మనిషి. వచ్చారని మీరు బయట వచ్చారని ఇక్కడ ఉన్నారు సార్. మనం విశాఖలో రౌడీ షీటర్స్ బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపైనే పోలీసులు దూషిస్తూ రెచ్చిపోయారు. మరణాయుధాలతో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. మమ్మల్ని పోలీసులు ఏం పీకలేరు అంటూ రెచ్చిపోయారు. విశాఖ 1 టౌన్ పాండా వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీనిపై విశాఖ సిపి శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపారు. ఎట్టకేలకు పోలీసులు సదర్ రౌడీ షీటర్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. నిజానికి నగరంలో ఎప్పుడు పడితే అక్కడ గంజాయి డ్రగ్స్ సేవిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు ఈ గ్యాంగ్ సభ్యులు పోలీసులకే సవాలు విసిరే స్థాయికి ఎదిగిపోయారు. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో దున్నపోతు ఓ ఇంటి దాబాపైకి ఎక్కి హల్చల్ చేసింది. వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన దున్నపోతు ఆడేపు శేఖర్ అనే రైతు ఇంటిపైకి ఎక్కడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. డాబా మెట్లపైన పచ్చగడ్డి ఉండడంతో తినడానికి వెళ్లిన దున్నపోతు పచ్చగడ్డి తింటూ అదే క్రమంలో దాబాపైకి ఎక్కి అక్కడే ఉండిపోయింది. గమనించిన శేఖర్ దున్నపోతుని కిందికి దింపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
దున్నపోతు ఎంతకి కిందికి దిగపోవడంతో శేఖర్ గ్రామస్తులకు తెలియజేయడంతో వీడిసి సభ్యులు భారీ క్రేన్ తెప్పించి పశు వైద్యుడి సహాయంతో దున్నపోతుకు మత్తుమందు ఇచ్చి డాబాపై నుండి కిందికి సురక్షంగా దింపారు. అరే ఆమె తీస్తాడు అది ఒకటిసారి తెచ్చుంటది కాదు తాడు లేపట్టు అరే ముక్కు తాడు పట్టుకోండి తాడు 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 పట్టుకోండి ముక్కు తాడు ఏలూరు జిల్లా నూజివీడులో ప్రభుత్వ ఆఫీసుకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. రోడ్లు భవనాల శాఖ కార్యాలయంకు చెందిన విద్యుత్ బిల్లులు 90,000 వరకు బకాయి ఉన్నాయని బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. CD works completed, CD works కూడా completed అండి. R&B సబ్ డివిజన్ ఆఫీస్ బిల్డింగ్, R&D సబ్ డివిజన్ ఆఫీస్ కరెంట్ కన్జంప్షన్ ఛార్జ్ 32,000 పెండింగ్ ఉందండి. సెక్షన్ ఆఫీస్ R&B సెక్షన్ ఆఫీస్ నూజివీడు కూడా 54,000 పెండింగ్ ఉందండి. మేమైతే బిల్స్ రికమెండ్ చేసి పంపాము గవర్నమెంట్కి. పేమెంట్ లేట్ అయ్యిందని కరెంటు డిస్కనెక్ట్ చేశారు. పని చేసుకుంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. గత ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఈ పేమెంట్ కూడా అవ్వలేదండి. పెండింగ్ అప్ టు డేట్ ఏరియర్ పెండింగ్ బిల్లు 96,000 ఉంది. గవర్నమెంట్ పే చేయకపోవడం వల్ల కరెంటు డిస్కనెక్ట్ చేశారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది పని చేసుకుంటాం ఆ ఆఫీస్లో. అప్పన్న సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సుప్రభాత సేవల అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని గోదాదేవిగా స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్ది పల్లకిలో ఉంచారు. ఆలయ విద్వాంసుల నాదస్వరాలాపనలు వేద పఠనాలు నడుమ వేడ మండప ప్రదక్షిణలు జరిపారు. గోదాదేవి అమ్మవారి ఆలయంలో ఆలయ స్థానాచార్యులు తిరుపవై పాశుర విశేషం అనుగ్రహించారు. అధ్యాపకులు తిరుపవై సేవాకాలం చేసి పాశురాన్ని పారాయణం చేశారు.
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చిడికాడ మండలం కోణంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాగు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులు బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇద్దరు స్నేక్ క్యాచర్స్ ను గిరినాగును బంధించేందుకు చాలాసేపు శ్రమపడ్డారు. ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా కింగ్ కోబ్రాను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో రైతులు స్థానికులు ఊపిరి తీసుకున్నారు. వరుసగా కింగ్ కోబ్రాలో ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మూడు ముక్కల రాజకీయ క్రీడతో కాపు కులాన్ని కాపునాడుని భ్రష్టు పట్టించవద్దని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజు హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గంటా తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కుల సంఘంలోని ఒక్కొక్క నేతను పిలిచి టీడీపీలోని టికెట్ ఇస్తానని, జనసేన పార్టీలోకి వెళ్తున్నారని, అక్కడ మరొకరికి సీట్ ఇస్తానని, ఇంకొకరికి వైసీపీ ఆశ చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేడు కొత్తగా కాపు జాతికి ఐక్యత లేదని అంటున్నారని, ఐక్యత లేకపోతే 4 సార్లు ఎమ్మెల్యేగా గంటగా ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. వంగవీటి వర్ధంతి రోజున బహిరంగ సభ పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆయన దుబ్బయపడ్డారు. వంగవీటి వర్ధంతి ఆహ్వాన కార్డులో కాపుల కోసం కృషి చేసిన మిరియాల వెంకట్రావు, ముద్రగూడ పద్మనాభం, దాసరి నారాయణరావుల చిత్రాలు లేకుండా చిరంజీవి ఫోటో పెట్టడం ఏంటని ఆయన నిలదీశారు. గంటా తన వ్యక్తిగత లబ్ధి కోసం కాపు జాతిని అనుబాసుపాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2 సార్లు మంత్రిగా చేసిన గంటా కాపుల కోసం చేసింది ఏమీ లేదని చెప్పారు. తీసుకెళ్తానికి ఒక పొలం వాళ్ళని ఒక చోట నేను తరలి తీసుకెళ్లాల్సినప్పుడు ఆ ప్రారంభం ఏదైతే 2-3 వేలు పడతారు మహా అవుతాయి. సరిగ్గా ఎక్కువ కుర్చీ లేదని ఇంకా తగ్గిపోతుంది. 2 లక్షల మంది అంటే మనం వైజాగ్లో ఉన్నావా, పక్క ఊర్లో ఉన్నావా? వైజాగ్లో వాళ్ళు చెప్తున్న స్థలంలో 2 లక్షల మంది పడతారా? దీన్ని కూడా పోన్లే మనం వదిలేద్దామంటే ఈరోజు ఆ బ్రోచరు ఓకే. మా దౌర్భాగ్యం ఏమైపోయిందంటే ఎక్కడన్నా జాతికి ప్రయోజనాలు చేసిన వాళ్ళ బొమ్మలు ఉన్నాయండి దీంట్లో. కాపునాడికి వాళ్ళే చెప్తున్నారు, రంగా గారు కాపునాడు కాదు అందరివాడు. ఈ కాపునాడు ఏదైతే ఈ ఫోటోలు ఎక్కువ పెట్టినా సరే కింద ఫోటో మాకు అభ్యంతరకరమైన ఫోటో, సో దానికి కూడా ఛాన్స్ ఇవ్వం. ఇప్పుడు కాపునాడులో కాపు లెజెండ్స్ మన విశాఖపట్నంకు చెందినవారు మిరియాల వెంకట్రావు గారు ఎవరైతే నన్ను దీంట్లోకి లాగారో సంఘాల్లో వాటిల్లో ఆయన ఫోటో లేదు. ఉద్యమాలు చేసి ఎన్నో చేసిన ముద్రగడ పద్మనాభం గారిది లేదు, దాసరి నారాయణరావు గారిది లేదు, ఎస్వి రంగారావు గారిది లేదు. ఇవన్నీ లేకుండా ఈరోజు కాపునాడు ప్రోగ్రాంకి తలగట్టారు. కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇతరులను కన్ఫ్యూజ్ చేసే ఆటలో బాల్ పట్టుకుని అటు ఇటు ఇటు అటు తిరిగేసి ఫైనల్గా గోల్ ఏదో తెలియకుండా సెల్ఫ్ గోల్ వేసేసుకుంటున్నారు. ఎటు సైడ్ పరిగెడుతున్నారో తెలియట్లా. ఇది పోన్లే రంగావారు అందరు వారు, మా బహుజనులు దళితులది ఏది వెయ్యాలి కదా. మరి అందరినీ పిలుస్తున్నప్పుడు వాళ్ళు అవమానిస్తారా? రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ జంట అటాకాయించి తలపై కర్రతో కొట్టి హతమార్చారు. ఈ సంఘటన సింహాచలం సమీపంలోని లండగురువు వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా సెస్ ఎన్నికల పోలింగ్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించిన పోలీసులు. నాచారం డివిజన్లో క్రిస్మస్ కానుకల పంపిణీ. సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించిన టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్. బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం. విశాఖలో రౌడీ షీటర్స్ బీభత్సం. ఏం చేయలేరంటూ పోలీసులు సవాల్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.